మేషరాశి ఈ సంవత్సరం మీ కష్టానికి తగిన ఫలితం ఇస్తుంది. ఉద్యోగంలో ఎదుగుదల కనిపిస్తుంది. ఆర్థికంగా నెమ్మదిగా స్థిరత్వం వస్తుంది. కోపాన్ని నియంత్రిస్తే విజయం మీ వైపు వస్తుంది. మేషరాశి వారు 2026లో చేయాల్సిన పూజ: హనుమాన్ పూజ చేయండి. ఫలితంగా ధైర్యం పెరుగుతుంది. శత్రు భయం తగ్గుతుంది. కెరీర్లో ముందుకు వెళ్తారు. మేషరాశి వారు ధరించాల్సిన రత్నం పగడము. దుస్తుల రంగులు ఎరుపు, నారింజ. ఫలితంగా ధైర్యం, శక్తి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. వృషభ రాశి వారు 2026లో డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో శుభకార్యాల సూచన. ఓర్పుతో ఉంటే అనుకోని లాభాలు వస్తాయి. వృషభ రాశి వారు చేయాల్సిన పూజ మహాలక్ష్మి పూజ. శుక్రవారం నాడు చేయాలి. ఫలితంగా ధనలాభం, కుటుంబ సుఖం, అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. వృషభ రాశి వారు ధరించాల్సిన రత్నం వజ్రం. ధరించాల్సిన దుస్తుల రంగులు తెలుపు, పింక్. ఫలితంగా ధనం, ఆకర్షణ, కుటుంబ సుఖం పొందుతారు. మిథున రాశి వారు 2026లో కొత్త అవకాశాలు, ప్రయాణాలు, కమ్యూనికేషన్ ద్వారా లాభాలు పొందవచ్చు. ప్రేమలో స్పష్టత అవసరం. తెలివైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిథున రాశి వారు 2026లో చేయాల్సిన పూజ శ్రీ విష్ణు పూజ. గురువారం నాడు చెయ్యాలి. ఫలితంగా బుద్ధి చురుకుదనం, చదువులో విజయం, మాటలకు విలువుంటుంది. మిథున రాశి వారు ధరించాల్సిన రత్నం పచ్చ. దుస్తుల రంగులు పచ్చ, లైట్ గ్రీన్. ఫలితంగా తెలివి, మాటలకు విలువ, వ్యాపార లాభం కలుగుతాయి. కర్కాటక రాశి వారు 2026లో జాతకం ప్రకారం మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుదల, ఇంటి విషయాల్లో ఆనందం, హెల్త్ పై శ్రద్ధ పెట్టాలి. కర్కాటక రాశివారు చేయాల్సిన పూజ శివపూజటం. సోమవారం నాడు చేయాలి. ఫలితంగా మానసిక శాంతి, ఆరోగ్య మెరుగుదల, కుటుంబ సమస్యల పరిష్కారం. కర్కాటక రాశివారు ధరించాల్సిన రత్నం ముత్యం. దుస్తుల రంగులు తెలుపు, వెండి రంగు. ఫలితంగా మనశ్శాంతి, భావోద్వేగ నియంత్రణ. సింహరాశివారు 2026లో జాతకం ప్రకారం పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నాయకత్వ అవకాశాలు వస్తాయి. అహంకారం తగ్గిస్తే విజయం రెట్టింపు. సింహరాశివారు 2026లో చేయాల్సిన పూజ సూర్య నమస్కారం ఆదివారం నాడు చేయాలి. ఫలితం పేరు, ప్రతిష్ట, నాయకత్వ శక్తి, ప్రభుత్వ సహకారం. సింహరాశివారు ధరించాల్సిన రత్నం మాణిక్యం. దుస్తుల రంగులు బంగారు, కాషాయం. ఫలితంగా పేరు, ప్రతిష్ట, నాయకత్వ శక్తి. కన్యరాశివారు 2026లో జాతకం ప్రకారం కష్టపడి పనిచేసేవారికి మంచి ఫలితం. ఉద్యోగ మార్పు అవకాశం. సహనం, క్రమశిక్షణ అవసరం. కన్యరాశివారు 2026లో చేయాల్సిన పూజ శ్రీ గణేశ పూజ. బుధవారం నాడు చేయాలి. ఫలితంగా అడ్డంకులు తొలగుతాయి. ఉద్యోగ స్థిరత్వం, విజ్ఞానం పెరుగుతుంది. కన్యరాశివారు ధరించాల్సిన రత్నం గ్రీన్. దుస్తుల రంగులు లైట్ గ్రీన్, క్రీమ్. ఫలితం ఏకాగ్రత, ఉద్యోగ స్థిరత్వం. తులరాశివారు 2026లో జాతకం ప్రకారం సంబంధాల్లో స్థిరత్వం. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభం. నిర్ణయాల్లో ఆలస్యం చేయవద్దు. తులరాశి చేయాల్సిన పూజ శ్రీ మహాలక్ష్మి శ్రీకృష్ణ పూజ. శుక్రవారం నాడు చెయ్యాలి. ఫలితాంగం సంబంధాల్లో సమతుల్యత, వ్యాపార లాభాలు, శుభవార్తలు. తులరాశివారు ధరించాల్సిన రత్నం వజ్రం. దుస్తుల రంగులు పింక్, లైట్ బ్లూ. ఫలితంగా సంబంధాలు బలపడతాయి. లగ్జరీ జీవితం పొందుతారు. వృశ్చిక రాశివారు 2026లో జాతకం ప్రకారం లోపలి శక్తి బయటకు వస్తుంది. ఆర్థికంగా మెరుగుదల. రహస్య శత్రువులపై జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశివారు చేయాల్సిన పూజ దుర్గాదేవి పూజ. మంగళవారం లేదా శుక్రవారం నాడు చెయ్యాలి. ఫలితంగా భయాలు తొలగుతాయి. శత్రువులపై విజయం. వృశ్చిక రాశివారు ధరించాల్సిన రత్నం పగడము. దుస్తుల రంగులు డార్క్ రెడ్, మెరూన్. ఫలితంగా శక్తి, ధైర్యం, రహస్య శత్రు నాశనం. ధనుస్సు రాశివారు 2026లో జాతకం ప్రకారం విద్య, విదేశీ అవకాశాలు అనుకూలం. గురు అనుగ్రహం ఉంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్లే సంవత్సరం. ధనుస్సు రాశివారు 2026లో చేయాల్సిన పూజ గురు పూజ. గురువారం నాడు చెయ్యాలి. ఫలితంగా విద్యలో విజయం, విదేశీ అవకాశాలు, గురు కటాక్షం పొందుతారు. ధనుస్సు రాశివారు ధరించాల్సిన రత్నం పుష్యరాగం. దుస్తుల రంగులు పసుపు, కాషాయం. ఫలితంగా అదృష్టం, విద్య, విదేశీ ప్రయాణం. మకర రాశి వారు 2026లో జాతకం ప్రకారం శ్రమకు ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఆస్తి, స్థిరమైన పెట్టుబడులకు మంచి కాలం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మకర రాశి వారు చేయాల్సిన పూజ శనిదేవుని పూజ. శనివారం నాడు చెయ్యాలి. ఫలితంగా శ్రమకు ఫలితం, కష్టాల నుంచి విముక్తి, స్థిరత్వం. మకర రాశి వారు ధరించాల్సిన రత్నం నీలం. దుస్తుల రంగులు నీలం, నలుపు. ఫలితంగా కష్టాల నుంచి విముక్తి, స్థిరత్వాన్ని పొందుతారు. కుంభరాశి వారు 2026లో జాతకం ప్రకారం కొత్త ఆలోచనలు విజయాన్నిస్తాయి. టెక్నాలజీ, క్రియేటివ్ ఫీల్డ్స్లో లాభం. స్నేహితుల ద్వారా సహాయం పొందుతారు. కుంభరాశి చేయాల్సిన పూజ శివశని పూజ శనివారం నాడు చెయ్యాలి. ఫలితంగా ఆకస్మిక సమస్యలు తగ్గుతాయి. మానసిక స్థైర్యం, కొత్త అవకాశాలు. కుంభరాశి వారు ధరించాల్సిన రత్నం నీలం. దుస్తుల రంగులు నీలం, గ్రే. ఫలితంగా ఆకస్మిక లాభాలు, మానసిక బలం. మీనరాశివారు 2026లో జాతకం ప్రకారం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాల ద్వారా శాంతి. నమ్మకం పెంచుకోండి. మీనరాశి వారు చేయాల్సిన పూజ నారాయణ పూజ, సత్యనారాయణ వ్రతం. గురువారం నాడు లేదా పౌర్ణమి చేయాలి. ఫలితంగా అదృష్టం మెరుగుదల, ఆధ్యాత్మిక శాంతి, కోరికలు నెరవేరడం. మీనరాశి వారు ధరించాల్సిన రత్నం పుష్యరాగం. దుస్తుల రంగులు పసుపు, తెలుపు. ఫలితంగా ఆధ్యాత్మికత, అదృష్ట వృద్ధి.